శ్రీమతి నమః. ఈరోజు ఒక ఆవిడ ఎంతో బాధపడుతూ నాకు ఒక కామెంట్ పెట్టారు. అది చూసి నాకు ఎంత ఆవేదన కలిగిందంటే, ఏదైనా సమస్య వస్తే ఇంకా నాకు చావే గతి అంటారు. అలా అన్నారు అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఇంకెంత బాధ వచ్చిందో, ఎంత కష్టం వచ్చిందో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రతి సమస్యకి చావే పరిష్కారం కాదండి. మనుషులన్నాక నిజంగా చాలా కష్టాలు వస్తాయి. కష్టాలు రాని వాళ్ళు, బాధలు ఉండని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? అలా ఉన్నారు అంటే అది అబద్ధమే. ప్రతి మనిషికి అంతో ఇంతో ఎంతో కష్టాన్ని పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే మన పూర్వజన్మలో అవి చేసుకుని ఇక్కడికి వచ్చేసాం. దాన్ని మనమే కదా అనుభవించాలి. మనమే అనుభవించి తీరాలి. ఇప్పుడు వీటిని మధ్యలో ఆపేసి ఈ కష్టాలను నేను పడలేకపోతున్నాను అని మనం ప్రాణం మీదకి తెచ్చుకుంటే మళ్ళీ వచ్చే జన్మలో అంతకు మించి రెట్టింపు మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కాస్త మనసుని దిటవ చేసుకుని కొంచెం భగవంతుడి మీద దృష్టి పెట్టండి. కష్టమే, ఈ బాధలు ఈ కష్టాలు ఉన్నప్పుడు పూజ చెయ్యాలని కూడా అనిపించదు. కానీ ఎవరితోటో మన బాధను చెప్పుకునే బదులు మన బాధ తీరుతుందని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ సమయాన్ని ప్రయత్నపూర్వకంగా భగవంతుడి దగ్గర కూర్చుని భగవంతుణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టండి. ఏ స్తోత్రాలు ఏ శ్లోకాలు రాకపోయినా పర్వాలేదు. ఈశ్వరా, నాకు ఇంత కష్టాన్ని ఇచ్చావు, దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, దీన్ని తట్టుకొని నిలబడే శక్తిని నాకు ఇవ్వయ్యా అని ఆయన్ని ప్రార్థిస్తే ఆయన తీర్చగలుగుతాడు మనకి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్లలో ఒక్కసారి పరమేశ్వర నీ అనుగ్రహ వర్షాన్ని కురిపించవయ్యా అని ఒక్కసారి ఆయన్ని ధ్యానించుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మన ఛానల్లో ప్రతిసారి మాస శివరాత్రికి ఎందుకు పోస్ట్ పెడుతూ ఉంటానో తెలుసా? మాస శివరాత్రికి అభిషేకం చేయించుకున్న వాళ్ళు ఎంతమంది నాకు రాస్తూ ఉంటారో, అమ్మా మాకు ఈ కష్టం తీరిందమ్మా, అమ్మా మేము ఈ బాధ నుంచి బయటపడ్డామమ్మా అని. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, ప్రతి ఊర్లోనూ ఉంటుంది కదండి, అక్కడ అభిషేకం చేయించుకోకూడదా, ఇంట్లో కూడా అభిషేకం చేయించుకోకూడదా, చేసుకోవచ్చు కదా, అక్కడికి మాత్రమే డబ్బులు పంపించి అభిషేకం చేస్తే ఫలితం అక్కడ మాత్రమే వస్తుందా అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగేది ఏంటో తెలుసా? ఒకటేమో అక్కడ స్ఫటికలింగం ఉంది, ఆ స్ఫటికలింగం పైన రుద్రయంత్రం ఉంది. ఒకసారి అభిషేకం చేస్తే 1000 సార్లు అభిషేకం చేసిన ఫలితం రావడంతో పాటుగా మీరు ద్రవ్యాన్ని పంపిస్తారు చూసారా, ఆ ద్రవ్యం అక్కడ వేద పాఠశాల ఉంది, ఆ వేద పాఠశాలలోని పిల్లలకి ఉపయోగిస్తారు. వేదం వల్లవేయటం కోసం వాళ్ళకి మీ ద్రవ్యాన్ని ఉపయోగిస్తారు. అంటే ఇండైరెక్ట్ గా మీరు అక్కడ అభిషేకం మాత్రమే చేయించుకోవట్లేదు, మీ ద్రవ్యం వేద పండితులకి కూడా ఉపయోగపడుతోంది. వేద విద్యార్థులకి మీ ద్రవ్యం సహకరిస్తోంది. మీ ద్రవ్యం వల్ల కాస్త వాళ్ళు ఏదో తింటారు, తిన్న ఆహారం ద్వారానే ఈ వేదాన్ని వల్లివేస్తారు. అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది కదా. అందుకే అక్కడికి ఎవరైనా ద్రవ్యం పంపిస్తే మాకు ఈ కష్టం తీరింది, మాకు ఈ బాధ తీరింది అని చెప్పి రాయడానికి గల కారణం ఏంటంటే, మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే మనకున్న బాధ యొక్క తీవ్రతలు తగ్గుతాయి అన్నమాట. సరే, దాంతో పాటుగా నేను ఇంకో మాట కూడా చెప్తా. మీరు అభిషేకానికి ద్రవ్యం పంపించడం మాత్రమే కాదు, మీరు పొద్దున్న విష్ణు సహస్రనామ స్తోత్రము, సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రము చెయ్యండి అని. శివ సహస్రనామ స్తోత్రం చేయలేకపోతే తర్వాత నేను కొన్ని స్తోత్రాలు చెప్పాను, ఆ స్తోత్రాలైనా సరే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్తోత్రమైనా చెయ్యండి. ఇది అత్యద్భుతమైంది అనమాట. అభిమన్యుణ్ణి చంపేసిన తర్వాత అర్జునుడికి కోపం వస్తుంది కదా, జయద్రథుణ్ణి రేపటి సూర్యాస్తమయంలోగా నేను జయద్రథుణ్ణి వధిస్తాను అంటారు అర్జునుడు. సరే, ఆ రాత్రి అర్జునుడు నిద్రపోతారు. స్వప్నావస్థలో అర్జునుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ కైలాసం తీసుకువెళ్తారు. అక్కడ రుద్రుణ్ణి స్తుతిస్తారు అర్జునుడు. అప్పుడు రుద్రుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తారు. అంటే తీవ్రమైన కష్టం వచ్చింది అర్జునుడికి. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశారు? నువ్వు పరమేశ్వరుణ్ణి ప్రార్థించు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. అప్పుడే కదా అర్జునుడు శివయ్యని ప్రార్థిస్తే శివయ్య అనుగ్రహం వచ్చింది. మనకిది మహాభారతంలో ఉంటుంది, రుద్రాభిషేక స్తోత్రం. మీరు ప్రతి నిత్యం పొద్దున్న గాని
సాయంత్రం గాని. నిన్నెవరో కామెంట్ లో పెట్టారు, మీరు సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రం చేయమన్నారు, మాకు సాయంత్రం కుదరదు, పొద్దున్నేనా చేసుకోవచ్చా? హాయిగా చేసుకోవచ్చు కుదిరితే. ఈ రుద్రాభిషేక స్తోత్రం కూడా మీరు సాయంత్రం ప్రదోష సమయంలో ప్రతిరోజు చేయండి. అది పెద్దదేం కాదు, చిన్న స్తోత్రమే, చాలా సులభంగా వచ్చేస్తుంది. ఈ రుద్రాభిషేక స్తోత్రం చేయడంతో పాటుగా ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోండి. వీలుంటే మీ ఊర్లో చేయించుకోండి, లేదు అంటే తాడేపల్లిగూడెంలో శంకర మఠానికి 216 రూపాయలు ద్రవ్యాన్ని పంపిస్తే మీ గోత్రనామాలు చదివి అక్కడ అభిషేకం చేస్తారు. మీరు వైశాఖి యాప్ ద్వారా పంపించారు అని అనుకోండి, మీకు వెంటనే రిసీట్ వచ్చేస్తుంది. ఈ ఫోన్ నెంబర్స్ ఈ మధ్య ఏమవుతున్నాయంటే బ్లాక్ అయిపోతున్నాయి, ఎక్కువ మంది పంపించడం వల్ల. ఆ బ్లాక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మీ వివరాలు వస్తున్నాయి, కానీ రిసీట్ పంపించాలి అంటే వీలు పడటం లేదన్నమాట. అందుకోసం మీరు వైశాఖి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాని ద్వారా పంపించవచ్చు. ఆ వివరాలన్నీ నేను కమ్యూనిటీ పోస్ట్ లోనూ ఇస్తాను, ఈ వీడియో కింద కూడా ఇస్తాను వివరాలన్నీ. ఒక్కసారి మీరు చూసి 216 రూపాయలు ద్రవ్య సమర్పణ చేయండి. ఇలా ప్రతి నిత్యం ఈ రుద్రాభిషేక స్తోత్రం ప్రతి నిత్యం గాని ప్రదోష సమయంలో గాని ఈ రుద్రాభిషేక స్తోత్రం 1 సంవత్సరం పాటు చేసి చూడండి. అలాగే మాస శివరాత్రికి అభిషేకం కూడా మనకి తెలియకుండానే మన జీవితంలో నుంచి అది ఎంత పెద్ద కష్టమైనా సరే తీరిపోతుంది, దాని నుంచి మనం బయటపడిపోతాం. నియమాలు ఏం పాటించాలండి అంటారేమో, నియమాలు ఏమీ పాటించక్కర్లేదు, ఒకే ఒక్క నియమం తప్ప. అదేంటో తెలుసా? శ్రద్ధగా భక్తిగా చేయండి చాలు, అంతే. ఇంకా ఏ నియమాలు, మీరు ఆహార నియమాలు పాటించినా పాటించకపోయినా, ఏది చేసినా చెయ్యకపోయినా సరే ఈ రుద్రాభిషేక స్తోత్రం ప్రదోష సమయంలో ప్రతిరోజు చేస్తూ మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుని చూడండి. అసలు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, ఎన్ని సాధించలేని ఇంకా అవ్వదు అని అనుకున్న పనులు కూడా ఎంత చక్కగా పూర్తయిపోతాయి అనేది అనుభవపూర్వకంగా తెలుస్తుంది. కొంతమంది అంటారు మాకేమీ అవ్వలేదండి అని. వాళ్ళు నిజంగానే ఒక ప్రశ్న వేసుకోవాలి. అక్కడ అభిషేకానికి ద్రవ్యాన్ని పంపించడం మాత్రమే కాదు, మనం పొద్దున్న విష్ణు సహస్రనామ స్తోత్రము, సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రం కూడా చదువుతున్నామా లేదా అని ఒక ప్రశ్న వేసుకోవాలి. ద్రవ్యం ఒకటి పంపించేస్తే సరిపోతుందా? మనం కూడా చేయాలి కదా, మన ప్రయత్నం మన ద్వారా మనం కూడా చదవాలి కదా, అప్పుడు కదా మన చుట్టూతా పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి. కాబట్టి ఈ ప్రయత్నం చేసి చూడండి. నేను ఎప్పుడు ఇదే మాట చెప్తా, ఇంకా మా వల్ల కావటం లేదు, మేము ఈ కష్టం నుంచి బయట పడలేకపోతున్నాము అని అనుకుంటే కళ్ళు మూసుకుని ప్రతి మాస శివరాత్రికి మీరు అభిషేకాన్ని ద్రవ్యాన్ని పంపిస్తూ ఈ స్తోత్రాలు చేసి చూడండి, ఎంత అద్భుతమో జరుగుతుంది. అసలు అర్జునుడికి వచ్చిన కష్టం చూడండి. మరి అభిమన్యుడు తన కన్న కొడుకుని వధించేశారు. అలాంటి అర్జునుడు కోసం కృష్ణ పరమాత్మ కైలాసానికి తీసుకువెళ్లి చేయించారు ఈ స్తోత్రం. అంటే ఎంత అత్యద్భుతమైన స్తోత్రమో మీరు ఒకసారి మహాభారతం తెరిచి చూస్తే అర్థమవుతుంది. ఈ శ్లోకాన్ని మేము రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాము, ఒకసారి మీరు అక్కడ నేర్చుకోండి. నా ఉద్దేశం ఒకటే, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా అయ్యో మేము ఈ స్తోత్రము ఈ శ్లోకము నేర్చుకోలేకపోయామే అనే బాధపడక్కర్లేకుండా ఆ స్తోత్రాలు శ్లోకాలు నేర్చేసుకున్నారు అని అనుకోండి, హాయిగా మీరు చేసుకోవచ్చు కదా ఇంట్లో. అదనమాట మా ఉద్దేశం. ఒకవేళ మీకు అప్పటికప్పుడు రాలేదని అనుకోండి, కొన్ని రోజుల పాటు వినండి దాన్ని. అలా విని అప్పుడు దాన్ని మీరు సొంతంగా ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని చూస్తూ చదవండి. మనం ఎక్కడికో ఎవరి దగ్గరకో వెళ్ళి మన బాధల్ని మన కష్టాల్ని చెప్పుకుంటే ఎవ్వరు ఆర్చరు తీర్చరు. మన కష్టం నుంచి బయటపడాలి అన్నా, మనం ఆ బాధ నుంచి బయట పడిపోవాలి అన్నా భగవంతుడి పాదాలు ఒక్కటే శరణ్యం మనకి.